హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ కూడా నమస్కారం. చూడండి ఫ్రెండ్స్, వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను. చూడండి, మనకేంటంటే మరొక ఆఫీస్ సబార్డినేట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆఫీస్ సబార్డినేట్ కాదు, దాంతోపాటు అనేక పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. చాలా అంటే చాలా తక్కువ విద్యార్హతలతో మనకేంటంటే ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తున్నారు. అలాగైతే మనకేంటంటే ఇక్కడ మనకి వెబ్సైట్ అనేది చాలా కొత్తగా, అదేవిధంగా నీట్గా, అదేవిధంగా మనం చూసుకుంటే ఎవరికైనా సరే అర్థమయ్యే విధంగా మనకేంటంటే మన యొక్క ఏపీ గవర్నమెంట్ ఏంటంటే ఈ యొక్క వెబ్సైట్ అనేది ఇక్కడ మనకి డిజైన్ చేయడం అయితే జరిగింది. అలాగైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ SC/ST బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్ 2023 అని చెప్పి అలాగైతే ఈ పోస్టులు ఏంటంటే బ్యాక్లాగ్ వేకెన్సీస్గా మనం అయితే చెప్పుకోవచ్చు. అలాగైతే ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ విషయానికి వస్తే మనకి ఇక్కడ తెలుగులో చూద్దాం. నోటిఫికేషన్ మనం తెలుగు మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు ఏంటంటే మనకి తెలుగు మీద మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు మనకి నోటిఫికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. మొత్తం 54 వరకు కూడా బ్యాక్లాగ్ వేకెన్సీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అయితే ఈ పోస్టులకి సంబంధించి కనుక మనం చూస్తే జూనియర్ అసిస్టెంట్ పోస్టుల విషయానికి వస్తే మొత్తం 2 పోస్టులుగా చెప్పడం అయితే జరుగుతుంది. చాలామంది అభ్యర్థులకి ఒక డౌట్ అనేది ఉండొచ్చు, సార్ SC/STలే అప్లై చేసుకోవాలని చెప్పి. అలాగైతే SC/STలే అప్లై చేసుకోవాలి. మరో విషయం ఏంటంటే ఇటువంటి నోటిఫికేషన్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. ఒక్కోసారి మనకి బీసీకి సంబంధించి వస్తూ ఉంటాయి, ఒక్కోసారి రకరకాలుగా వస్తూ ఉంటాయి. సో ఈ బ్యాక్లాగ్ వేకెన్సీస్ మాత్రం చాలా అంటే చాలా వరకు కూడా ఎవరైతే ఉన్నారో SC/ST అభ్యర్థులు తప్పనిసరిగా వినియోగించుకోవాలి. ఎందుకంటే మనకి ఈ నోటిఫికేషన్ మంచి నోటిఫికేషన్ కాబట్టి నేను వీడియో చేయడం జరిగింది. ఇప్పటికే చాలామంది అప్లై చేసేసుకుంటున్నారు కూడా. చూడండి, ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి 1278 మంది అప్లై చేసుకున్నారు. టైపిస్ట్కి సంబంధించి కేవలం 109 మంది అప్లై చేసుకున్నారు. ఫ్రెండ్స్, టైపిస్ట్కి సంబంధించి ఎవరైనా సరే అప్లై చేసుకుంటే చాలా వరకు కూడా బాగుంటుంది. దాని తర్వాత ఇంకా తక్కువగా లాస్కర్ 16 అని చెప్పి, ఫిషర్మ్యాన్కి సంబంధించి 8, ఇట్లా చాలా తక్కువ మంది అప్లై చేసుకున్నారు. మీరు కూడా అప్లై చేసుకుంటే మరి చాలా వరకు కూడా బాగుంటుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు. అలాగైతే అయితే ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి ఏంటంటే మీరు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ విద్యార్హత అనేది కలిగి ఉండాలి. అంటే డిగ్రీ కంప్లీట్ చేస్తే సరిపోతుంది అనేది చెప్తున్నారు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి. జూనియర్ స్టైనో ఈ పోస్టులకి ఏంటంటే దీన్ని కూడా మీరు డిగ్రీ కంప్లీట్ చేయాలి. దాంతోపాటు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ద్వారా నిర్వహించబడినటువంటి ప్రభుత్వ సాంకేతిక పరీక్షలో టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ద్వారా ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలో ఉత్తీర్ణులై ఉండాలి అని చెప్తున్నారు. మరియు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ద్వారా నిర్వహించబడినటువంటి ప్రభుత్వ సాంకేతిక పరీక్షలో ఉన్నత గ్రేడ్ ద్వారా షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలో ఉత్తీర్ణులై ఉండాలి అని చెప్పి మనకు అంటున్నారు. అలాగైతే మనకి ఇక్కడ గమనికని కూడా చెప్పడం జరిగింది. అయితే టైప్ రైటింగ్ లేదా షార్ట్ హ్యాండ్లో హయ్యర్ గ్రేడ్లో ఉత్తీర్ణులైనటువంటి వ్యక్తులు అందుబాటులో లేనట్లయితే లోయర్ గ్రేడ్ ద్వారా పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని నియమించుకుంటాం. ఫస్ట్ హైయర్ గ్రేడ్ చూసుకుంటారంట, లేకపోతే లోయర్ గ్రేడ్ వాళ్ళని తీసుకుంటారు. దాని తర్వాత టైపిస్ట్ పోస్టులు. ఈ టైపిస్ట్ పోస్టులకు కూడా మనకి ఏమంటారంటే బ్యాచిలర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేయాలి. దీనికి కూడా మనకేంటంటే టైపింగ్కి సంబంధించి హయ్యర్ గ్రేడ్, అదేవిధంగా లోయర్ గ్రేడ్ అనేది అడుగుతున్నారు. దాని తర్వాత చూడండి, స్టోర్ కీపర్. ఈ స్టోర్ కీపర్ పోస్టులకి ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి అని చెప్తున్నారు. మరియు భారతదేశం గుర్తించబడిన ఏ విశ్వవిద్యాలయం నుండి అయినా సరే BEd డిగ్రీ లేదా తత్సమానమైనటువంటి విద్యార్హత అనేది కలిగి ఉండాలి. దాని తర్వాత ఆఫీస్ సబార్డినేట్. మనం ఏంటంటే దీని గురించే వీడియో అనేది చేసుకున్నాము. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి ఏంటంటే కేవలం మనకేంటంటే 8 పోస్టులు మాత్రమే ఇచ్చారు. అలాగైతే దీంట్లో ఇక్కడ 7వ తరగతి అనేది కంప్లీట్ చేయాలి. సైకిల్ తొక్కగలిగిన వారే ఉండాలి. చాలా సింపుల్, అంటే చాలా సింపుల్ విద్యార్హత ఫ్రెండ్స్. మరి ఎవరైతే ఆఫీస్ సబార్డినేట్ మిస్ అయ్యిందో, ఈ డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించి ఎవరికైనా మిస్ అయ్యిన వాళ్ళు ఉండి ఆఫీస్ సబార్డినేట్గా మేము జాబ్ చేయాలనుకుంటున్నాం అన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా మనం అయితే చెప్పుకోవచ్చు. మెసెంజర్కి సంబంధించి కూడా కేవలం 7వ తరగతి సైకిల్ తొక్కడం వస్తే చాలు. ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి కూడా కేవలం మీరు 7వ తరగతి సైకిల్ తొక్కడం వస్తే చాలు. ల్యాబ్ అటెండెంటర్ ఈ పోస్టులకి ఏంటంటే మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఇట్లా అడగడం అయితే జరుగుతుంది. వర్క్షాప్ అటెండెంట్కి సంబంధించి ఇట్లా క్వాలిఫికేషన్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. వాటర్ మ్యాన్ అని చెప్పి అంటున్నారు. 5వ తరగతి సైకిల్ తొక్కడం వస్తే చాలు. స్వీపర్కి అయితే తెలుగు లేదా ఇంగ్లీష్ భాషలో చదవడం మరియు రాయడం వస్తే చాలు. ఇంకా మీకు ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు. పబ్లిక్ హెల్త్ వర్కర్కి కూడా అంతే, గ్యాస్ మజ్దూర్కి సంబంధించి అంతే. ఇట్లా అనమాట. ఇవన్నీ కూడా కొంచెం తక్కువ గ్రేడ్లో ఉండేటటువంటి కాబట్టి ఇక ఇట్లా ఇచ్చేశారు. ఇట్లా అనమాట. అలాగే ఈ పోస్టులకి
మీలో ఎవరైనా సరే అప్లై చేసుకోవాలి అని అనుకుంటే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 52 సంవత్సరాల వరకు కూడా వయసు అనేది ఇవ్వడం జరిగింది అని అయితే మనకు చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే జిల్లా సెక్షన్ కమిటీ ద్వారా నియామక ప్రక్రియ అనేది జరుగుతుంది అని చెప్పి మనకు అంటున్నారు. అయితే ఇక్కడ చూడండి, అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్షలు మరియు ఇంటర్వ్యూలు అనేవి ఉండవు. పరీక్ష ఉండదంట, ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఓకే, ఆగితే ఇక్కడ మనకి ఏమంటున్నారంటే ప్రాథమిక విద్యార్హత పరీక్షలో పొందినటువంటి మార్కుల ఆధారంగా మాత్రమే అభ్యర్థుల్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు అని అయితే మనకి చెప్తున్నారు. ఓకే, అలాగైతే ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలంటే అప్లై ఆన్లైన్ అనే దాని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. రీడ్ ఇంట్రడక్షన్స్ అని కనిపిస్తుంది. దీంట్లో మనకి ఏంటంటే ఇంగ్లీష్ అని రావడం జరుగుతుంది. మీరు కింద ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టిన తర్వాత మీకు ఏంటంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, అప్లికేషన్ దరఖాస్తు చేస్తున్నటువంటి ఉద్యోగం అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేయండి. దాని తర్వాత దరఖాస్తు కులము అంటే ఎలాగో ఎస్సీ కానీ ఎస్టీ కానీ పెట్టుకుంటారు కదా, అట్లా అనమాట. పెట్టుకున్న తర్వాత ఎంటర్ ది అప్లికేషన్ డీటెయిల్ కరెక్ట్లీ ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా ఎంటర్ చేయాలి. మీరు మీ జిల్లా పేరేంటి, పుట్టింది ఏది, ప్రాథమిక విద్యార్హత ఇవన్నీ కూడా. అంతేకాకుండా మనకి కింద ఏంటంటే ఫోటో అనేది ఇక్కడ ఫిల్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ మనకి ఏమంటున్నారంటే సిగ్నేచర్ అనేది ఫిల్ చేయాలి. ఓకే, ఫిల్ చేసిన తర్వాత దాని తర్వాత చూడండి సర్టిఫికేట్ అప్లోడ్ అని చెప్పి అడుగుతుంది కదా. ఇక్కడ ఈ సర్టిఫికేట్ అప్లోడ్స్లో మీరు 10వ తరగతివి, ఇంటర్వి, మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటే అదనమాట. అది ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి ఇవన్నీ కూడా ఫిల్ చేసేయండి. ఇక్కడ మీకు ఏం కనబడుతుందంటే సర్టిఫికేట్ అప్లోడ్ అని చెప్పి అడుగుతుంది. సర్టిఫికేట్స్ అనేవి మీరు అప్లోడ్ చేయాల్సి అనమాట. అంటే 10th సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్. ఓకే, దాని తర్వాత చూడండి ఇక్కడ ఏంటంటే స్థానిక వివరాలు, రాష్ట్రం నుండి మైగ్రేట్ అయినారా అని చెప్పి నో అని చెప్పి సెలెక్ట్ చేయండి. ఇక్కడ మైగ్రేట్ అయ్యారంటే నో అని చెప్పి సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేసుకుని ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే, ఒకవేళ మైగ్రేట్ అయితే మాత్రం ఎస్ అని చెప్పి టైప్ చేసి ఇక్కడ మనకి ఏంటంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఓకే, మీరు కనుక తెలంగాణలోకి వెళ్ళి ఉంటే ఓకే ఇదనమాట. ఇలా అప్లై చేయాలి. ఇక్కడ చాయిస్ ఫైల్ ఉంది. ఈ చాయిస్ ఫైల్లో అప్లోడ్ ది 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ అనేవి కూడా అప్లోడ్ చేయాలి. ఓకే, చేసి చివర ఐ హ్యావ్ అని చెప్పి రీడ్ అగ్రీ అని చెప్పి ఇవన్నీ కూడా క్లిక్ చేసి మనం సబ్మిట్ అనేది కొడితే దాని తర్వాత ఏంటంటే ఈ విధంగా మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ రావడం జరుగుతుంది అనమాట. ఓకే, క్లిక్ హెడ్ టు అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి అప్లికేషన్ స్టేటస్ ఎలా ఉందో కూడా చూసుకోవచ్చు. ఇక సో చాలా సింపుల్గా ఇచ్చారు. నవ్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలని చూసుకోవచ్చు. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ మనకేంటంటే ఇప్పటికి మరి చాలామంది అప్లై చేసుకున్నారు. 1282 మంది మనం వీడియో స్టార్ట్ చేస్తున్నప్పుడు అప్లై చేసుకుంటే ఈలోపు మాత్రం ఎవరు అప్లై చేసుకోలేదు. ఓకే, మీరు అప్లై చేసుకుంటే మరి పర్వాలేదు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ముఖ్యంగా మరి ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు ఫ్రెండ్స్. మళ్ళీ మీకు ఎవరైతే గుంటూరు ఇక్కడ మనకి పైన స్క్రోలింగ్ కూడా వెళ్తుంది చూడండి. పూర్వపు ఉమ్మడి గుంటూరు జిల్లా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయుటకు అర్హులు అని చెప్పి స్క్రోలింగ్ అనేది వెళుతుంది. ఓకేనా, ఇది ఫ్రెండ్స్. మరి మా ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు మనకి ఈ యొక్క లోకల్లో జాబ్స్ పడినప్పుడు మీకు కన్ఫామ్గా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.